గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బిఎన్ఎస్ సెక్షన్లు 140/1, 308, 351/3, రెడ్ విత్ 3/5 కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ సిబ్బంది హైదరాబాద్ చేరుకుని వంశీని అరెస్ట్ చేశారు. మరోవైపు వంశీని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో తెదేపా నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో A2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డకు సంబంధించిన విషయంలోనూ వంశీ నిందితుడిగా ఉన్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది, దీని గురించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు ఉదయం వంశీని హైదరాబాద్లో గచ్చిబౌలిలో తన నివాసంలోనే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఎన్నికల ఫలితాల అనంతరము తాను వంశీ గన్నవరం నుండి అమెరికా వెళ్లి నిన్ననే హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలిసింది. అతని మీద గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. ఎందుకంటే 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి అతడు గెలిచి వైసీపీ తరపున అభ్యర్థిగా అతడు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసినట్టుగా చూస్తున్నాం. మరి దీన్ని బట్టి గన్నవరం ప్రాంతంలోనే అతని మీద కక్ష కట్టి మరి అతను కూడా తెలుగుదేశం వారి మీద జరిపిన దాడుల అనంతరం అతని మీద కేసులు నమోదయ్యాయి. అతని మీద కూడా తెలుగుదేశం వారు ఎన్నో దాడులు జరిపారు. పరస్పరం వారు కేసులు పెట్టుకున్నారు. దాని తర్వాత ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణుల్ని కేసులు బనాయించి వాటి మీద అరెస్ట్ చేయడం జరిగింది. గతంలోనే మరి వెంకట్రావు అతని మీద పోటీ చేసి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత వెంకట్రావు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట్రావు తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచాడు. వెంకట్రావు మీద దాడులు జరిగిన కేసుల్లో అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టుగా చూస్తున్నాం. అతని ఆ కార్యాలయంలోనే అతని కంప్యూటర్ ఆపరేటర్ మీద దాడి చేయడంతో అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసినట్టుగా చూస్తున్నాం. దాన్ని బట్టి అతన్ని ఈ రోజున హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నట్లుగా తెలిసింది. అయితే సతీష్, ఇప్పుడు ప్రస్తుతం వంశీ అరెస్ట్ గురించి తెలిసి గన్నవరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు? వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే జరుగుతున్న పరిణామాలను బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోవడం అంటే ఎటువంటి ప్రతిఘటన చేసినా కూడా వారి మీద కూడా పోలీసులు కేసులు బనాయించడానికి వారిని అదుపులోకి తీసుకోవడానికి కూడా చర్యలు చేపట్టారు. గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరి 144 సెక్షన్ కూడా నడుస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఎక్కడ కూడా రాజకీయ సంబంధమైన అనుమతులు ప్రదర్శనలు లేకుండా మరి నిరోధించినట్టుగా చూస్తున్నాం. అతన్ని అరెస్ట్ చేసి మరి పోలీసులు విజయవాడలోనే అతన్ని విచారణ చేయవచ్చని తెలిసింది. ఇప్పటికే అతనికి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి ఇంకా విజయవాడ తీసుకొస్తే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు దిగ్బంధనం చేసి మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సతీష్.